ఓం భగభుగి భగని భోగాదరే భగవంత్ కేసరే తంత్ర మంత్రాలతో క్షుద్ర పూజరే తంత్ర సినిమాలో హీరోయిన్ అనన్య నాగల్లరే తేడా వస్తే నాగల్లా పట్టుకుంటాది రే తంత్ర డైరెక్టర్ శ్రీనివాస గోపిశెట్టి రే తేడా వస్తే నా నోట్లో మట్టి కొడతాడు రే. ఏంటి పూజలు అలా అయినా చేసేది? క్షుద్ర పూజలు తంత్ర మంత్ర కోసం చేస్తున్నా. క్షుద్ర పూజలు ఎలా చేస్తారో అసలు నీకు తెలుసా? తెలీదు. బగలాముఖి బీజ మంత్రం ఏంటో తెలుసా? తెలీదు. ఇలా ఎలా పడితే పూజలు అలా చేస్తే నేను అసలే కోపదారి మనిషిని. నాకు వద్దు వద్దు, ఈ క్షుద్ర పూజ ఇక్కడ ఆపేస్తున్నాం. మామూలు ఇంటర్వ్యూ మనం చేసుకుందాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇలా ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే ఇలా చేశారనుకోండి, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. ఎక్కడో ఉంది. ఇంకా నయం నేను వచ్చాను, మా డైరెక్టర్ గారు వచ్చారు అనుకోండి, ఇంకా అయిపోయింది. మీ మీద ఎలాంటి పూజలు చేస్తారో మీకే తెలియదు. బాబాయ్ అర్జెంట్గా నిమ్మకాయ వదిలేదు, ఈ బొట్టులు చెరిపేసుకోవాలి. గుడ్ గుడ్ గుడ్. సార్ సార్ నమస్తే సార్. ఏం జరగలేదు సార్ ఇక్కడ, జస్ట్ నిమ్మకాయలతో నిమ్మకాయ రసం ఎలా చేయాలి, ఎండుమిరపకాయలతో పులిహార ఎలా చేయాలి. లేదు సార్, అది స్కల్ మేము డాక్టర్ది కొంచెం చెయ్యాలి అంటే తీసుకొచ్చాం. అది అంటే తంత్ర సినిమా గురించి కొంచెం తెలుసుకుందాం అనుకున్నాను. చెప్పండి. లేదు సార్, మీరు అలాంటి ప్రయోగాలు నావే చేయకండి. తంత్ర సినిమా రిలేటెడ్ గా ఉంటాయని తెచ్చాను. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. ఆల్రెడీ లైట్ గా మంత్రాలు వినిపించాయి. లేదండి, అవి నిజం శ్రీనివాస్ గారు ఏదో చేస్తున్నాడు. అవి నాకు మన ఇద్దరి మీద లేదు, శ్లోకాలు అండి అవి. ఓకే దేవుడు. ఎనీవేస్ మీరు తంత్ర సినిమా గురించి కొంచెం మాట్లాడుకుందాం అని. అండ్ నాకు ఎందుకో ట్రైలర్ చూడగా ఓకే అంటే ట్రైలర్ చూడగానే నాకు కూడా ఎందుకు చెయ్యాలి నేర్చుకోవాలి అనిపించింది. బట్ అలాంటి సినిమాలు మీరు డైరెక్ట్ చేశారు, మీరు యాక్ట్ చేశారు, మీకు అలాంటి ఫీలింగ్స్ ఏమైనా వచ్చాయి మీకు చేస్తున్నప్పుడు? నేను జస్ట్ ట్రైలర్ చూస్తే నేను సెటప్ చేశారు, మీరు అందరూ సినిమా యాక్ట్ చేసి మీరు డైరెక్ట్ చేశారు కాబట్టి మీరు చెప్పాలి ఏం జరుగుతుంది. నాకు డౌట్ ఏంటంటే శ్రీనివాస్ గారు మొత్తం నేర్చుకుని వచ్చేసారు సినిమాలో ప్రయత్నించారని డౌట్. చాలా మంది అడిగారండి మీరు నేర్చుకున్నారా ఎంత చెప్తున్నారు అని చెప్పేసి. నేను నేర్చుకోలేదని చెప్పడానికి క్లియర్ ప్రూఫ్ నేనే. ఓకే, ఎందుకంటే బట్టలు ఉంది, నాకు మంత్రాలు వచ్చి ఉంటే జుత్తే మరిపించుకునేవాడిని. అలా అంటారా? కానీ మీరు అబ్జర్వ్ చేశారా, చాలా మంది ఇలా చేసే వాళ్ళకి ముందే జుట్టంతా పోయి ఉంటుంది. మేము కూడా చూసాం. తాంత్రికులు హెయిర్ కట్ చేసుకోకూడదు. ఓకే. ఈవెన్ మీరు వెస్ట్రన్ చూస్తే మనం చిన్న చిన్న కథలు చదువుతుంటాం కదా, వాటి జుట్టు కట్ చేస్తే మంత్రాలు పోతాయి అంటారు. పళ్ళు రాలగొడితే మంత్రాలు చదవలేరు అంటూ ఉంటారు. సో అఘోరాలు నాగ సాధువులు ఉంటారు కదా, వాళ్ళు హెయిర్ కట్ చేసుకోరు, వాళ్ళ పవర్స్ పోతాయి. హెయిర్ లో పవర్స్ ఉంటాయంట. సో యాక్టర్స్ గా మీకు ఎప్పుడన్నా అలా అనిపించిందా, ఇలాంటి సెటప్ నిజంగా ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా, అమ్మో అసలు ఇలాంటి మంత్రాలు ఏమన్నా నేర్చుకుందాం ఒక 2-3 అంటే నాకంత తీసుకునేంత పవర్ ఉందని నాకు అంత నమ్మకం లేదు. సో ఎప్పుడు అయినా అబ్జర్వ్ చేస్తే చాలా ఎక్కువ మంది బాయ్సే ఉంటారు ఇట్లాంటి వాటిలో, అమ్మాయిలు ఉంటారు కదా. సో మీరు ఆ స్టీరియోటైప్ ని బ్రేక్ చేయండి ప్లీజ్. నాకు అలాంటి థాట్స్ ఏం లేవు. ఎనీవేస్ అంటే ఇప్పుడు కూడా యాక్టర్స్ గా ఛాలెంజెస్ రోల్స్ వస్తూ ఉంటేనే మనకు కూడా పర్ఫామ్ చేయాలనిపిస్తుంది. బట్ ఇలాంటి స్టోరీ ఇచ్చినప్పుడు యాక్టర్స్ గా ఎక్కడన్నా ఒక బ్యాక్ ఫుట్ వేయడం జరుగుతుందా ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎంతవరకు మనకి? లేదండి, ఇంకా నిజంగా చెప్పాలంటే ఫుల్ ఆన్ 100% ఎక్సైటింగ్ గా చేస్తాం ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు. బికాస్ పర్ఫామ్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. మీకు తెలిసిందే కదా, ఫీమేల్ ఆర్టిస్ట్కి చాలా తక్కువ స్కోప్ ఉన్న ఫిల్మ్స్ ఎక్కువ వస్తాయి, బట్ ఇలాంటివి చాలా తక్కువ వస్తాయి ఇలాంటి ఫిల్మ్స్. సో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఎగ్జైట్ అవుతాం. కాబట్టి నాకైతే బ్యాక్ ఫుట్ వేయడం, బ్యాక్ స్టెప్ వేయడం లాంటివి ఏం లేదు. హ్యాపీగా శ్రీనివాస్ గారి స్టోరీ, నేను చాలా తక్కువ సినిమాలు నేను అనుకుంటాను, మరి మేబీ చాలా ఎక్కువ స్టోరీస్ విన్నా కూడా చాలా తక్కువ, ఒక 1 or 2 పిక్ చేసుకొని వెళ్తా ఉంటాను. సో దిస్ ఈస్ వన్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. గ్రేట్ సార్. డైరెక్టర్ గారు ఐ వాంట్ టు యాడ్ సంథింగ్. షూర్. నేను ఫస్ట్ దానికి నరేషన్ వెళ్ళినప్పుడు భయపడ్డాను అనమాట. ఓకే. అందులో కొంచెం వెరైటీ అంటే వీర్డ్ సీన్స్ ఉన్నాయి కొన్ని. ఒక హిజ్రా ఆత్మ వచ్చి తన చెంపలను నాకడం, నోట్లోంచి బ్లడ్ వొమిట్ చేయడం, నోట్లో ఇంకా వేరే పదార్థాలు ఉంటాయి తీయడం, ఇలాంటి కొంచెం వియర్డ్ థింగ్స్ ఉన్నాయి. ఇంకా నేను చెప్పను కొన్ని ఉన్నాయి. సో అనన్య గారు చేస్తారా? ఇప్పటివరకు కొంచెం అనన్య గారు అంటే నీట్గా గర్ల్ నెక్స్ట్ డోర్ చాలా మంచి రోల్స్ చేశారు, కానీ ఈ తరహా కొంచెం తాంత్రిక్ సెటప్లో చేయలేదు. సో చేస్తారా అన్న చిన్న డౌట్ ఉంది, కానీ సబ్జెక్ట్ బాగుంటుంది, మంచి ఫిమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్. సో చెప్దాం మొదటి నుంచి మైండ్లో అన్నయ్య గారే ఉన్నారు. సో ఫస్ట్ వెళ్ళాను అనమాట, వెళ్ళి కాన్సులో కలిసాను.
కలిసి నరేషన్ చెప్పాను, వెంటనే ఓకే సార్. అంటే షీ బిలీవ్డ్, షీ కుడ్ సీ ద క్యారెక్టర్ ఇన్ ఇట్. స్ట్రెంగ్త్ అసలు స్టోరీలో కానీ నేను నిజంగా చెప్తున్నాను, చాలా తక్కువ స్టోరీస్, తర్వాత మొత్తం చదువుతాను లేకపోతే సెకండ్ నరేషన్కి వెళ్తాను, అలా కొన్ని ఉంటాయి. బట్ ఇది ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్, నిజంగానే ఫస్ట్ ఫిల్మ్. నేను వినంగానే ఓకే అనుకున్నాను, ఓకే ఇది చేసేద్దాము అని అనుకున్నాను. నేను ఇప్పటివరకు మీకు కూడా చెప్పలేదు, బట్ నిజంగానే ఇది ఫస్ట్ ఫిల్మ్ అని. గ్రేట్. సో డైరెక్ట్గా అంటే ఇప్పుడు కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ సినిమాలు వస్తే దాంట్లోని టెక్నీషియన్స్కి కానీ లేకపోతే ఏదో ఆటంకాలు వస్తూ ఉంటాయి, అలాంటి సినిమాలు చేస్తూ అంటూ ఉంటారు ఇండస్ట్రీలో ఎక్కువగా. బట్ మీ సినిమా వరకు అది ఎంతవరకు అప్లికబుల్ అయింది? మెయిన్ అయిందండి. మా డైరెక్షన్ టీమ్ 1 by 1 ఫీవర్ రావడం మొదలుపెట్టింది, వాంతులు వచ్చాయి. సో ఎప్పుడు ఒకరు మిస్ అయ్యారు. యాక్టర్స్ మాత్రం మిస్ అవ్వాలి, అది హ్యాపీ మనకి. టెక్నీషియన్ మిస్ అయితే తీసుకురాగలం సార్, యాక్టర్స్ మిస్ అయితే అక్కడి నుంచి తీసుకురాగలం మనం. గ్రేట్. అంటే వాటన్నిటిని అధిగమించి ఇలాంటి సినిమా చేయాలని డైరెక్టర్గా మీరు ఎందుకు పట్టుబట్టారు? మెయిన్ అంటే ఒక హార్ట్ హీటింగ్ మూవీ కావాలనిపించిందండి. ఓకే. రెగ్యులర్ అంటే నేను నాకు ఫస్ట్ టైం కదా డైరెక్షన్. సో నేను మూవీతో వస్తున్నప్పుడు ఒక మంచి సబ్జెక్ట్, అంతవరకు కొంచెం తెలియని సబ్జెక్ట్, కొంచెం హార్డ్ హీటింగ్ చేస్తే నోటీస్ అవుతాం. ఒక హిట్ వెళ్తే ఆ తర్వాత నెక్స్ట్ మనం కావాల్సిన సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు అన్న ఐడియా ఉండేది. అందుకని ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నాను. అనన్య గారు, ఎప్పుడు కూడా మీ పేరు రాగానే తెలుగు పిల్ల అని ఎప్పుడు కూడా యాడ్ అవుతుంటుంది. కానీ ఆ తెలుగు పిల్ల జర్నీ ఎలా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో? మెయిన్గా బయటికి మాకు ఒక రకంగా కనబడుతూ ఉంటుంది, బట్ వెదర్ ఇట్ ఈ స్ట్రగుల్స్ కానీ ఆ జర్నీ కానీ ద వే ఆఫ్ ఏ విధంగా ఉందో మీ ఒక్కరికే తెలుస్తుంది. బట్ ఈ తెలుగు పిల్ల జర్నీ ఎలా ఉంది అంటారు? మెయిన్గా ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పాలి అంటే. ఎగ్జైటింగ్ గా ఉంది. ఎందుకంటే రకరకాలుగా కొన్ని రోజులు అప్ లో ఉంటది, కొన్ని రోజులు మరీ స్టీప్ డౌన్ లో ఉంటది, కొన్ని రోజులు అగైన్ అప్ లో ఉంటది. సో ఎవ్రీథింగ్ మిక్చర్ ఉంటది. యాక్చువల్లీ ఇండస్ట్రీ అంటేనే చాలా డౌన్స్ ఉంటాయి, ఒకటే అప్ ఉంటుంది, మళ్ళీ చాలా డౌన్స్ ఉంటాయి, మళ్ళీ అప్ ఉంటుంది. సో ఎప్పుడు ఇలా జిగ్జాగ్ లోనే నడుస్తూ ఉంటుంది. సో నా జర్నీ కూడా అంతే, నథింగ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, నేను ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని చెప్పుకోను. అండ్ ఆల్సో నాకు మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ వాటిని కూడా ముందే డప్ కొట్టుకోను, ఫ్యూచర్లో రిలీజ్ అవుతాయి కాబట్టి అప్పుడు చూడొచ్చు. బట్ ఇప్పుడైతే ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. గ్రేట్. అండ్ అంటే వెన్ కంపేర్డ్ విత్ ముంబై హీరోయిన్స్ ఇలా అంటూ ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా ప్రిపేర్డ్గా వస్తారు. ఇన్స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు ఇలా పుష్ చేస్తూ ఉండాలి, మనకి సోషల్ ప్రమోషన్స్ ఉంటూ ఉండాలి. బట్ అవన్నీ మీరు ఎప్పుడు ఫాలో అవ్వరు, చేయరు. ఓన్లీ సినిమాకి తప్ప మధ్యలో మాకు ఎక్కడ కనబడుతుంటారు. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? యాక్చువల్లీ నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందామని అనుకుంటాను, బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకో తెలీదు. మేబీ నాకు కంటిన్యూస్ వర్క్ అయితే వస్తుందండి. మేబీ రిలీజ్కి గ్యాప్ ఉంది, కానీ నేను కంటిన్యూస్గా ఫిల్మ్స్ చేస్తున్నాను. కొంచెం రిలీజ్ లేట్ అవ్వచ్చు, లేకపోతే అన్ని ఫిల్మ్స్ ఒక్కటే 1 month బై మంత్ అలా రిలీజ్ అవుతూ ఉండొచ్చు. కానీ గ్యాప్ వర్క్ విషయంలో రాలేదు నాకు ఎప్పుడు. సో చేస్తూ ఉన్నాను కదా, నాకేమనిపిస్తుంది అంటే నా సినిమాలే మాట్లాడతాయి, అప్పుడు చూద్దాము అని అనిపిస్తుంది. హ్యావింగ్ సెడ్ దట్ నేను ఇన్స్టాగ్రామ్లో కొంచెం చేస్తున్నాను, మరీ చెయ్యట్లేదు, మొత్తం ఆపేసాను అన్నట్టు ఏం లేదు. బట్ మీడియా ముందుకు రావడానికి మాత్రం అంతగా ప్రిఫర్ చేయట్లేదు అంతే. సూపర్. శ్రీని గారు, అంటే ఎప్పుడు కూడా ఎలాంటి సినిమా మనం ముందు తీసుకొచ్చినప్పుడు రీసెర్చ్ అనేది R&D చాలా ఎక్కువ జరగాలి, బ్యాక్ స్టోరీ. అండ్ మీరు ట్రైలర్లోనే చెప్పింది కూడా మాకు ఎప్పుడు కూడా ఒకసారి మైండ్లోకి ఎక్కదు. ఆ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఒక 2-3 సార్లు ట్రైలర్ చూస్తే ఓకే ఇది అసలైన బ్యాక్ స్టోరీ అని మాకు అర్థం అవుతుంటుంది. అదే నికుంబలాదేవి స్టోరీ కానీ లేకపోతే లక్ష్మణుడు ఆ యాగాన్ని ఆపడం కానీ. బట్ రీసెర్చ్ అనేది మీరు ఎంతవరకు చేయడం జరిగింది? కొంచెం రీసెర్చ్ చేశానండి. అంటే ఇది బేసిక్గా పూర్తి తాంత్రిక్ తరహా కాదు. ఇట్స్ అబౌట్ ద జర్నీ ఆఫ్ ఎ గర్ల్. ఓకే. తను మనకి బేసిక్గా అంటే హ్యూమన్ బీయింగ్స్ కానివ్వండి, ఎవరైనా లివింగ్ థింగ్స్కి 2 ప్రిమిటివ్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి అందరికీ. ఒకటి సర్వైవల్, తినడం, బతకాలి, ముందుకెళ్ళాలి అన్నది ఉంటుంది ప్రతి అన్నది. ఇంకొకటి రీప్రొడక్షన్. సో సర్వైవల్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ ప్రిమిటివ్ ఇన్స్టింక్ట్. దాని మీద బేస్ చేసుకొని ఒక సాధారణ అమ్మాయి, ఒక విలేజ్ బెల్లి, నార్మల్ అమ్మాయి, ఆమెను వెతుక్కుంటూ ఒక తాంత్రికుడు వస్తాడు. సో ఈమె ఎలా తన సర్వైవల్ ఈజ్ అట్ స్టేక్. సో దాన్ని ఎలా తను ఎదుర్కొంది, మిగిలిన వాళ్ళు ఎలా సహకరించారు, ఇది మెయిన్ స్టోరీ ఐడియా. దాంతోపాటు మంచి ఎమోషన్స్ ఉంటాయి, మదర్ సెంటిమెంట్ ఉంటుంది, తర్వాత మంచి లవ్ స్టోరీ ఉంటుంది. వీటన్నిటితో పాటు మనం వేసుకున్న ఒక ప్రెమైజ్ ఏంటంటే ఈ తాంత్రిక్ బ్యాక్డ్రాప్. ఓకే. సో ఈ బ్యాక్డ్రాప్ కోసం రీసెర్చ్ చేసాం. షూర్. మీరు
మీరు ట్రై చేస్తే మీకు కొంచెం ఐడియా ఉంటుంది, అంతకన్నా కొంచెం మంచి పాయింట్స్ కనబడతాయి. అనన్య గారు మా కాళిదాస్ని ఏం చేశారు, బలిచ్చేసారా ఏంటి? ఇక్కడ మిస్ అయిపోయాడు మా కాళిదాసు. ఏం చేశారు ఆయన్ని? మా ధనుష్ గారిని ఏం చేశారో మాకు తెలియాలి కొంచెం అర్జెంట్గా. ధనుష్ గారిని వేరే దగ్గర పూజలు చేయమని పంపించాను, ఇంటర్వ్యూస్ అన్ని హైలైట్ అవ్వాలని చెప్పి పూజలు చేయమని పంపించారు. అంటే ఎప్పుడు ట్రైలర్ మేము చూస్తున్నప్పుడు మీకన్నా మోర్ ఇంట్రెస్టెడ్ ఆ బ్లాక్ మ్యాజిక్ గురించి, ఆ క్యారెక్టర్ తెలుసుకోవాలని మాకు అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా? ఎందుకంటే ధనుష్ గారి క్యారెక్టర్ ఆయన ఎక్కువగా తెలుసుకున్నారు బ్లాక్ మ్యాజిక్ గురించి, మీరు ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ చేశారు, ఎలా వసపరుచుకోవాలి. బట్ వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ధనుష్ గారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కి నాకంటే శ్రీనివాస్ గారు చాలా బాగా ఆన్సర్ చేయగలరు. బికాస్ అంటే నాకు యాక్టింగ్ రిలేటెడ్ స్కోప్ వరకు తెలుస్తుంది, తనకి 360 degrees ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్క్ తెలుస్తుంది కాబట్టి శ్రీనివాస్. సో శ్రీని గారు మీరే చెప్పాలి. హీరో క్యారెక్టర్ ఒక అంటే రెగ్యులర్ క్యారెక్టర్ అది కాదండి, ఒక వేశ్య కొడుకు. ఓకే. ఇది మా సినిమా సెటప్ కూడా 90s సెటప్, 1995. ఇది చూస్తే అమ్మవారు పోస్టర్ కూడా కనబడుతుంది అనమాట. సో మాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. సో ట్రిబ్యూట్ లైవ్ పెట్టుకుందాం. సో ఆ టైంలో విలేజ్లో ఒక వేశ్య కొడుకుని వాడికి ఎంత అవుట్కాస్ట్ చేస్తారో మనం ఊహించుకోవచ్చు. సో అలా వాడు అవుట్కాస్ట్ అయిపోయినా సరే సడన్గా ఏంటంటే మనం ఎవరిని తిట్టామనుకోండి మనం రియాక్ట్ అవుతాం, అది నార్మల్. తిట్టినా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అనేది మెచ్యూరిటీ. పట్టించుకోకుండా వెళ్ళిపోయినా మన లోపల ఎంతో కొంత వాడి మీద ద్వేషం ఉంటుంది. దీనికేంటి ఆ ద్వేషం కూడా ఉండదు, అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్, అంత లవబుల్ అంటే అంత మంచి క్యారెక్టర్. అలా అంటే ఊరు జనాలు వాడిని అసహించుకుంటున్నా తను నీట్గా వెళ్ళిపోతాడు. తనకంటూ పర్టికులర్ తన వాళ్ళంటూ ఉంటారు కొందరు, అలాంటి వాళ్ళు హీరోయిన్ అవ్వాలన్నమాట. తన చిన్నప్పటి నుంచి ఆదరిస్తుంది హీరోయిన్. సో అలాంటి ఇంట్రోవర్ట్స్ ఏం చేస్తారంటే తన వాళ్ళు అనుకున్న వాళ్ళని కోసం ఎంత దూరమైన వెళ్తారు. సో అలాంటి ఒక చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరో అనమాట. జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ వెదర్ ఇట్ ఈస్ అమ్మాయి అబ్బాయి కలవడం కూడా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక టైంలో అమ్మాయి మనం దక్కించుకోవాలంటే దక్కకపోతే యాసిడ్లోకి పోసేసేవారు, కొంతమంది ప్రేమతో గెలిచేవారు. అలాగే ఒక టైంలో వసపరుచుకోవడం కూడా ఒక విధంగా ఉండేది. బట్ ఈ సినిమాలో అది ఎంతవరకు, ఎందుకంటే ఒక లవ్ స్టోరీ కూడా మేము చూస్తున్నాం కాబట్టి వెదర్ ఇట్ ఇస్ మీ క్యారెక్టర్ త్రూ అది ఎంతవరకు ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అది ఒక క్రిటికల్ పాయింట్లో సినిమాలో అది మేము మెన్షన్ చేయడం జరిగింది. బట్ అది ఆ పాయింట్ ఏంటి, అది నా మీద జరిగిందా వేరే వాళ్ళ మీద జరిగిందా, అసలు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సో ఇప్పుడు నికుంబలాదేవి గారికి మీకు కనెక్షన్ ఉందా లేదా అదని చెప్పండి చాలు. అది కూడా చెప్పకండి ప్లీజ్, అది కూడా మీరు సినిమాలో చూడండి అంటారు. నికుంబలాదేవికి దానికి కనెక్షన్ లేదండి, దీనికి ఇంకో దేవత కనెక్షన్. చాలా దేవీలు ఉంటారు అయితే తంత్ర సినిమాలో. ఎనీవేస్ అనన్య గారు, అంటే ఎప్పుడు కూడా ఒక తెలుగు పిల్ల వెదర్ ఇట్ ఈస్ బోల్డ్ సీన్స్ కానీ ఏం చేసినా ఆడియన్స్ తీసుకోలేరు. కానీ ఇట్స్ ఒక ముంబై హీరోయిన్ వచ్చి ఎలా చేసినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. బట్ యాక్ట్రెస్గా ఏదన్నా చేయాలి ఒక సినిమా గురించి కావాలి అంటే, బట్ మీ డెఫినేషన్ ఏంటి? వెదర్ ఇట్ ఈస్ ఒక యాక్ట్రెస్గా ఒక పక్క ఆడియన్స్ అందరూ ఇలా మాట్లాడుతూ ఉంటారు, ఓ పక్క యాక్టర్స్గా మీరు చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. బట్ వాట్ ఈస్ యువర్ మైండ్ ఎలా అన్నారు? బేసికలీ ఆడియన్స్ మనల్ని ఓన్ చేసుకుంటారు. తెలుగు అమ్మాయిలు అయితే మన అమ్మాయి ఏంటి ఇలా చేయడం, మన ఇంట్లో పెరిగిన అమ్మాయి ఇలా చేస్తుందా అని అనుకుంటారు, విచ్ ఇస్ స్వీట్ యాక్చువల్లీ. కాకపోతే దాంట్లో కొంచెం హేట్రెడ్ మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అనిపిస్తుంది మాకు. అంతకు మించి ఏం లేదు, వీఆర్ హ్యాపీ. ఓకే, ఆ పాయింట్ని తీసుకున్నా అట్లీస్ట్ దే కేరింగ్ ఫర్ అస్, అందుకనే కదా ఇవన్నీ చేస్తున్నారు. సో పాజిటివ్ సెన్స్లో తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అండ్ ఆల్సో యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి చాలా ప్యాషనేట్ ఉన్న అమ్మాయిలే ముందుకు వస్తారు కదా. సో అప్పుడు వీటన్నిటిని పాజిటివ్స్, నెగిటివ్స్, లవ్, హేట్ అన్నీ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం మన కెరియర్కి జస్టిఫికేషన్ ఉండాలి. అంటే మన మైండ్లో కానీ హార్ట్లో కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, మన కెరియర్ని మనం 100% ఇచ్చాము అని. సో మన కెరియర్కి ఎప్పుడు మనం 100% ఇవ్వాలి. ఈ లవ్, హేట్ అనేవి లవ్ ఎక్కువ తీసుకోవాలి, హేట్ అనేది జస్ట్ మైండ్ లో పెట్టుకుని వెళ్ళాలి. వన్ మోర్ థింగ్, అంటే ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలోని ఈ మధ్యన ఎవల్యూషన్ ఎలా జరుగుతుందంటే బ్యాక్ బిచ్చింగ్ అని, బ్యాక్ స్టాబింగ్ కానీ, లేకపోతే సినిమాను ఒక టర్న్ చేయాలని కానీ ఫీమేల్ క్యారెక్టర్ చాలా ఎక్కువగా వాడుకుంటున్నారు. వై ఒక చేంజ్ అనేది ఎందుకు వచ్చిందని ఒక యాక్టర్స్ గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? ఇది బిగ్గర్ పర్స్పెక్టివ్ లో చెప్పాలి. ఐ ఫీల్ సో బికాస్ ఇప్పుడు మన కంట్రీలో మేల్ పాపులేషన్ ఎక్కువ. ఐ డోంట్ నో ద పర్సంటేజ్, బట్ మేబీ 55 to 60% మేల్ ఉంటారు, 40% ఫీమేల్ ఉంటారు. అండ్ దాంట్లోనూ మనం థియేటర్కి వచ్చే పర్సంటేజ్ చూసుకుంటే 70% మేల్ ఉంటారు, ఒక 30% ఫీమేల్ ఉంటారు మాక్సిమం టైమ్స్. ఎప్పటి నుంచో వస్తుంది. సో మేల్ ఆడియన్స్
ఇప్పుడు మీ లైఫ్ ఉందనుకోండి, మీ పర్స్పెక్టివ్లోనే చూస్తారు 100%, అంతే కదా. సో మీ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఆ అమ్మాయికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, కాకపోతే మీ దాంట్లో చూసినప్పుడు అమ్మాయి అలా చేసింది ఇలా చేసింది అంటే మన ఇన్నర్ సైడ్ హ్యాపీ ఫీల్ అవుతుంది. సో అది మనం థియేటర్లో చూడంగానే వాళ్ళందరూ కనెక్ట్ అయిపోతున్నారు ఎక్కువ మంది. సో వాళ్ళని మనం రాంగ్ అనడం కంటే వాళ్ళ పర్స్పెక్టివ్ని వేరే రకంగా చూడటానికి ఇష్టపడట్లేదు. సో ఆబ్వియస్గా వాళ్ళు చూస్తున్నారు అనమాట. అందుకని ఈ ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇస్ బిజినెస్, అంతే కదా. సో బిజినెస్ ఎక్కువ డబ్బులు వచ్చే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎక్కువ తీస్తున్నారు అంతే. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ఫీల్ అవుతాను, అమ్మాయిని ఒక థియేటర్లో సమ్ బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తే థియేటర్ మొత్తం ఒక వైబ్లో ఉంటుంది. ఐ ఫీల్ లైక్ లేచి అరవాలనిపిస్తుంది, మీకు తెలుసా, మీకు తెలియదు కదా అని చెప్పేసి. చాలా సినిమాలకి ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ అనుకున్నాను, మీకు తెలియదు కదా ఎందుకు అట్లా అంటున్నారు, ఒకసారి అమ్మాయి పర్స్పెక్టివ్లో కూడా ఆలోచిస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి. సో అప్పుడు నేను ఆలోచించినప్పుడు నాకు తగిలిన ఆన్సర్ అనమాట. గ్రేట్. ఎనీవేస్ శ్రీని గారు, అంటే ఈ సినిమాకి లేకపోతే దీనికన్నా ముందు కంపారిజన్ చాలా మా ఊరు పొలిమేరకు కూడా ఇదే రిలేటెడ్ బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది కూడా బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ అని. బట్ యాజ్ ఎ డైరెక్టర్గా కెప్టెన్గా మీరేం చెప్తారు? వాట్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ దిస్ మూవీ అండ్ ద మా ఊరు పొలిమేర? అంటే స్టోరీ వైజ్ కంపారిజన్ ఉండలేదండి. ఓకే. ఓన్లీ థింగ్ అంటే ఆ ప్రెమైస్ నేను చెప్పినట్టు ప్రెమైస్ సేమ్ ఉంది కొంచెం. ఆ ప్రెమైస్ తప్పితే స్టోరీ వైజ్ మా ఊరు పొలిమేరకి మా సినిమాకి. అండ్ ఆల్సో ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ముందొచ్చిన మా పొలిమేర, విరూపాక్ష, ఈ ఫిల్మ్స్ అన్నిట్లో ఒక స్టోరీ ఉంటుంది, దాంట్లోనే ఈ తాంత్రిక్ కూడా ఉంటుంది. ఒక 2% ఆఫ్ ఇట్ మేబీ టచ్ చేసి ఉండొచ్చు. కానీ మన సినిమాలో ఐ ఫీల్ లైక్ మేము ఒక ఫ్యాక్ట్స్ని, మన ఇండియన్ బ్లాక్ మ్యాజిక్ హిస్టరీలో ఉన్న ఫ్యాక్ట్స్ని చాలా వరకు ఇన్ఫర్మేషన్ లాగా ఇచ్చామేమో అనుకుంటున్నాం. ఒక 15 to 20% ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ హిస్టరీని అది మా సినిమాలో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో అది దట్స్ అ మేజర్ డిఫరెన్స్ ఐ ఫీల్ లైక్. అంటే మేము కొంచెం డీటెయిలింగ్ ఇచ్చామండి. రెగ్యులర్గా చేతబడి అంటే ముగ్గేసాను కాకుండా దాని వెనక ఉన్న సైన్స్ ఏంటి ఆ డీటెయిలింగ్ ఇచ్చాం. కానీ ఎప్పుడు కూడా ఒక బ్లాక్ మ్యాజిక్ సినిమా ఈ రీసెంట్గా ఎక్కువగా వస్తున్నాయి. ఒకప్పుడు హారర్ ఫిల్మ్స్ వచ్చేవి, హారర్ ఫిల్మ్స్ ఒక చిన్న పార్ట్ అయ్యేది, బ్లాక్ మ్యాజిక్ని వాడుకొని హారర్ ఫిల్మ్ జరిగింది. బట్ ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వస్తుంది కదా, అండ్ యాక్టర్స్గా ఫేస్ ఆఫ్ ద మూవీ మీరే కాబట్టి వాట్ అంటే ఆడియన్స్కి ఇది ఏ విధంగా కన్వే అవుతుంది? దట్ ఈస్ వాళ్ళు కూడా కొంతమంది ప్రభావితం అవుతారా చేయడానికి, లేకపోతే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? దట్స్ ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఏంటి అంటే జనరల్గా అనుకుంటారు మూఢనమ్మకాల్ని ప్రచారం చేస్తున్నారేమో ఇలాంటి సినిమాలు తీసి అని అనుకుంటారు, కానీ ఒక పాజిటివ్ వేలో చెప్తారు. అసలు సినిమా ఎండ్కి వచ్చిన తర్వాత ఆ శ్రీనివాస్ గారు పట్టుకున్న ఆ పాయింట్ ఏదైతే ఉందో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే అది ఒక పాజిటివ్ వేలో ఓకే ఇవి ఉన్నాయి బట్ సినారియో ఇలా ఉండొచ్చు, ఇది ఒక పాజిటివ్ థింగ్ అని చెప్పేసి చాలా బాగా ప్రెజెంట్ చేశారనమాట. సినిమా చూసిన తర్వాత నేను ఇంకా ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఇది మోర్ దెన్ బ్లాక్ మ్యాజిక్ మూఢనమ్మకాలు ప్రచారం చేయడం కంటే కూడా ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ పాజిటివ్గా ఉంటే ఎలా ఉంటుందో అని చెప్పొచ్చేమో సినిమా చూసిన తర్వాత. సో ఫైనల్లీ శ్రీని గారు మీరేం చెప్తారు తంత్ర గురించి? రేపు ఆడియన్స్ చూసినప్పుడు వాట్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ దే గాట్? తంత్ర యాక్చువల్గా ఒక మంచి అందమైన స్టోరీ అండి. మనం చందమామ కథల్లో చదువుకునే తరహా స్టోరీ. ఆ ప్రిమైజ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న ప్రిమైజ్ ఉంటుంది, మంచి ఎమోషన్స్ ఉంటాయి. తర్వాత మీరు ఇలాంటి జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయరు, అలాంటి షాకింగ్ థింగ్స్ ఉంటాయి తంత్రలో. సో చూసే వాళ్ళకి డెఫినెట్గా ఒక ఫుల్ మీల్స్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం చేతబడులంటే తాంత్రిక పూజలు అంటే ఒక నెగిటివ్ ఇన్సైటే ఉంది, కాకుండా దాన్ని అనుకున్న మంచి ఇన్సైట్స్ కూడా మేము చూపిస్తాం అన్నమాట. సో ఆడియన్స్ మాత్రం చాలా ఫుల్ మీల్స్ ఇస్తామని చెప్పి మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. సూపర్. సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అవునండి. గ్రేట్. ఈగల్ చూసారా మేడం చాలా ఎక్సైట్ అవుతున్నారు అసలు. ఎనీవేస్ ఇన్ యువర్ వర్డ్స్ వాట్ ఈస్ తంత్ర? తంత్ర ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. హారిఫిక్గా ఉంటుంది బట్ స్టిల్ మన లైఫ్లో ఎలా అయితే అన్ని ఎమోషన్స్ ఉంటాయో అలానే ఒక హారర్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, లవ్ ఉంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ని ఒక మంచి భోజనం లాగా పెడుతున్నాం మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. తంత్ర ఫిల్మ్ March 15th రిలీజ్ కాబోతుంది, తప్పకుండా చూడండి థియేటర్స్లో. సూపర్. బిఫోర్ కంక్లూడ్ దట్ అనన్య గారితో ఇంటర్వ్యూ అనగానే చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి, బట్ దాని నుంచి ఫిల్టర్ చేసి ఒక 10 క్వశ్చన్స్ తీసాం ఆడియన్స్ మీకు పంపించినవి. జస్ట్ వాళ్ళు అడిగిన వాటికి మీరు ఆన్సర్. ఫస్ట్ చిరంజీవి సీఎం ఆయన ఇన్స్టా ఐడి, యువర్ పర్ఫెక్ట్ ఫర్ గ్లామరస్ రోల్, డోంట్ సే నో టు దట్ రోల్స్ ఇఫ్ యూ గెట్. Of course I will not. I'm actually waiting for glamorous roles. Wow, great. Next, మహిపాల్ రెడ్డి గారు కరెంట్లీ ఎన్ని ప్రాజెక్ట్స్తో వర్క్ చేస్తున్నారు?
కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మేబీ 6 projects, like 6 projects రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఎన్ని నేమ్స్ చెప్పచ్చు అందులోని? ఎన్ని నేమ్స్ చెప్పచ్చు అందులో? నేమ్స్ అన్ని చెప్పొచ్చు బికాజ్ నెక్స్ట్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ అవుతుంది, దాని తర్వాత పొట్టేల్ అని ఒక సినిమా రిలీజ్ అవుతుంది, కథకేలి అని శతమానుభూతి డైరెక్టర్ గారితో చేశాను, Z5 ఒక వెబ్ సిరీస్ చేశాము, లేచింది మహిళా లోకం అని మంచు లక్ష్మి గారు నేను అందరం కలిసి చేశాము. అలా 24 లో ఎక్కువ కనబడతారు వినబడతారు కూడా, అంతే కదా? ఐ థింక్ సో. గ్రేట్. చంద్రతో ఒక స్టార్ట్ అవ్వాలని సో ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ శివనాగరాజ్ గారు అడుగుతున్నారు, టెల్ మీ అబౌట్ అవర్ పవర్ స్టార్ అంట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, పవన్ సార్ అని పిలవాలనిపిస్తుంది నాకు ఎప్పుడైనా. అంటే ఒక మంచి ఇందాక కూడా మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాను అనమాట, నా లైఫ్లో ది బెస్ట్ మెమరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్తో వర్క్ చేయడం. వావ్, గ్రేట్. నెక్స్ట్ సునీల్ రెడ్డి గారు, మీ డైట్ మీరు ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు? అదే ట్రై చేస్తూ ఉంటాను మెయింటైన్ ఎలా చేయాలా అని చెప్పి, అంతే. ఇంకా బికాస్ డైట్ అంటే ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. డైట్ అంటే ఎప్పుడు మన లైఫ్ నేను ముందు ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎలా అనుకునేదానంటే కరెక్ట్గా వెజ్జెస్ తినాలి, అది తినాలి, ఇది తినాలి అనుకునేదాన్ని. బట్ మన లైఫ్లో డైలీ ఫాలో అవ్వడానికి ఈజీగా ఉన్నదాన్ని ఫాలో అవ్వాలండి, అంతే. అసలు మోటివేషనల్ స్పీకర్ అయిపోండి ప్లీజ్, ఈ యాక్ట్రెస్ కొంచెం పక్కన పెట్టి. ద నెక్స్ట్ సోము నాయక్ గారు, చాలా మంది క్వశ్చన్స్, యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్ అంటే ఒక క్వశ్చన్ మార్క్ చివరిలో పెట్టారు. లేదు లేదు లేదు, ఐఎమ్ వెయిటింగ్. నెక్స్ట్ జయవర్ధన్ అడుగుతున్నారు, వెన్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఫిల్మ్ విత్ ఎన్టీఆర్ అన్నయ్య? అబ్బా, మీ మాటలు ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో మీరు తొందరలో వర్క్ చేయాలని కోరుకుంటున్నామని చెప్పండి, నేను టచ్ అని చెప్తాను, అయిపోతుంది. పూజ చేశారు కదా ఇప్పుడు. ఇది క్షుద్ర పూజలండి, ఇది వద్దులేండి, మంచి పూజ చేద్దాం. నెక్స్ట్, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ ఐ వాంట్ యాక్ట్ విత్ యూ, ఇస్ దట్ పాసిబుల్ అంట లక్కీ లక్ష్మణ్ అడుగుతున్నారు. ఆఫ్ కోర్స్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ లైఫ్. ముందు క్వశ్చన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను అనుకుంటున్నాను, మీరు నాతో అనుకుంటున్నారు, దట్స్ ఓకే. నెక్స్ట్ ఈశ్వర్ ప్రిన్స్ గారు, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ అంట? కలరా? బ్లాక్ ఐ థింక్. ఓకే, సూపర్. నెక్స్ట్ చిరంజీవులు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంట? మంచి అబ్బాయి ఎప్పుడు దొరికితే అప్పుడు పెళ్లి చేసుకుంటాను. క్వాలిటీస్ చెప్పండి, ట్రై చేద్దాం. క్వాలిటీస్ ఆనెస్టీ ఉండాలి, దట్స్ ఇట్. సూపర్. సో నెక్స్ట్, ఐ వాంట్ ఎ సెల్ఫీ విత్ యూ, ద యాక్టింగ్ యూ హ్యావ్ డన్ ఇన్ మల్లేశం అండ్ వకీల్ సాబ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ అంట. బాలరక వాళ్ళని అడుగు, సెల్ఫీ కావాలంట. సెల్ఫీ ఆఫ్ కోర్స్, ఒక ఫ్యాన్స్ మీట్ పెట్టండి మేడం వాళ్ళందరికీ. నేను యాక్చువల్లీ ప్లాన్ చేశాను ఒక మంచి కాన్సెప్ట్ తో. ఆఫ్టర్ తంత్ర మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక మంచి కాన్సెప్ట్తో, అందరూ ఇన్స్పైర్ అయ్యే ఒక కాన్సెప్ట్తో మనం కలుద్దాం. మేబీ ఒక నెక్స్ట్ 1 month ఛాలెంజ్ ఒకటి పెట్టుకుంటున్నాను అనమాట. దానిలో విన్ అయిన వాళ్ళందరికీ హ్యాపీగా మనం లంచ్ చేసి హ్యాపీగా సెల్ఫీ దిగి వెళ్దాం. సో లాస్ట్ 2 questions. సినిమా ర్యాంపేజ్ అడుగుతాను, 1 word అబౌట్ అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్. వావ్. నెక్స్ట్, వాట్ అబౌట్ హ్యాష్ట్యాగ్ దేవరా మూవీ అని హైదరాబాద్ తారక్ మహేష్ ఫ్యాన్స్ లో మిమ్మల్ని అడుగుతున్నారు, నాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి. వాట్ అబౌట్ హ్యాష్ట్యాగ్ దేవరా మూవీ, మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నాను అని చెప్పి అడుగుతున్నట్టున్నారు. చాలా క్రేజీ అనిపించింది, ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంది. టీజర్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ వచ్చింది కదా, గ్లిమ్స్ చాలా నచ్చింది నాకైతే. ఒక హాలీవుడ్ లెవెల్ ఫిల్మ్ మన తెలుగు ఇండస్ట్రీలో అంత బాగా చేయడం నాకు హ్యాపీ అనిపించింది. సో విష్ యూ ఆల్ ద సక్సెస్. మనం చేసిన పూజ వికటించకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ March 15. సో గైస్, మీరందరూ కూడా తప్పకుండా March 15th థియేటర్స్ లోనే తంత్ర సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.